మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్కసారి సుమన్ టీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో అంకిరెడ్డిపల్లె గ్రామానికి వచ్చాం. ఈ అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఏ ఇల్లును చూసినా కూడా పగులు ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3 అక్రమ మైనింగ్లు పెట్టి ఈ రోజు బాంబులు పేల్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నిబ్బరపోయేటువంటి వాస్తవం ఏంటంటే, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లాం చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా బిడ్డ వాళ్ళ మన్మరాలు కూడా ఈ ఊరికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మమ్మ మాకు బాంబు సప్పుడు వస్తుంది, ఇక్కడికి వస్తే అని చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూడగానే ఏది సార్ మా బతికేంది, మేము ఎందుకు ఉండాలి ఇక్కడ, సపరేట్గా మా ఊరిని కూడా కొనండి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏ మహిళను పలకరించినా తిట్లు తిడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని కూడా తిట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు చూడరు అని చెప్పి కూడా తిట్టినటువంటి పరిస్థితి. మరి గ్రామంలో ఏ ఇల్లు చూసినా కూడా పెంకుటిల్లు అయితే మరి ఘోరమైనటువంటి పరిస్థితి. వర్షాకాలం వస్తే మొత్తం కూడా తడిసి ముద్దవుతుందట ఇల్లంతా కూడా అని చెప్పినటువంటి పరిస్థితి. మరి స్లాబ్లు ఉన్నటువంటి ఇల్లు కూడా పగులు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే పగలు లేదు, రాత్రి లేదు, విపరీతమైనటువంటి సౌండ్లతో ఉదయం నుంచి నైట్ వరకు బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతూనే ఉంటాయి. మరి దీనివల్ల ఇక్కడ మొత్తం కూడా ఒక ముస్లాంకైతే ఒక బీరువా మీద ఉన్నటువంటి ఒక పరికరం పైన ఉన్నటువంటి ఏదో వస్తువు పెడితే వస్తువు మీద పడి దెబ్బ తాగినటువంటి పరిస్థితి. అది కూడా మనం విజువల్స్ లో చూసాము, విజువల్స్ తీసుకున్నాం మనము. ఒక ముస్లాంకైతే పన్నీరినటువంటి పరిస్థితి, ఏదో రాయొచ్చి తాకిందట పన్నీరినటువంటి పరిస్థితి. ఒక ముస్లామే వ్యవసాయం దగ్గర వ్యవసాయం చేసుకుంటే రాయొచ్చి పక్కనే పడేటువంటి పరిస్థితి. కొద్దిసేపు అయితే నా తల మీద వచ్చి పడేటువంటి పరిస్థితి అని చెప్పినారు. మరి నిజంగా ఈ అక్రమ మైనింగ్ వల్ల, ఈ యొక్క సర్వే నెంబర్ లో చేసినటువంటి అక్రమ మైనింగ్ వల్ల ఈ గ్రామం మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. ఈ గ్రామమే కాదు, రామలింగంపల్లి విలేజ్ చూసినట్లు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చాలా మంది మనకు ఫోటోలు కూడా విజువల్స్ కూడా పంపినటువంటి పరిస్థితి. అవన్నీ చూస్తే కూడా చాలా పెద్ద ఎత్తున రామలింగంపల్లి విలేజ్ లో పగులు వచ్చినటువంటి పరిస్థితి, ఈ అంకిరెడ్డిపల్లి గ్రామంలో పగులు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇల్లు మొత్తం ఉరుస్తుంది, బయట ఉన్నట్టు ఇంట్లో ఉంటున్నాము. మొత్తం వర్షం వస్తే బయట మొత్తం ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. చెరువులే ఇల్లు మొత్తం పర్రెలే. బర్మ దెబ్బలకు మొత్తం ఇల్లే వాళ్ళింది సార్. మొత్తం 2 రోయకులు మొత్తం పోలిపోయినాయి. మా ఇల్లు అయితే మా ఇల్లు ఏం లేదు. ఏమైంది? ఖర్చులు బయట ఎట్లుందో ఇంట్లో అట్లా ఉంటుంది. పలిపోయి రేకులు ఎందుకు అట్లయితే దెబ్బలు దండం అంటాయి. చూడు ఫోటో తెచ్చుకోపో. తీసుకుంటా కానీ ఏమైందమ్మా ఇంట్లోకి? ఏమైంది? మొత్తం పలుగుతున్నాయా? కలిగినాయి రేకులే వాలిపోయినాయి సార్. మాకు ఏం కాదు. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మిషన్ వాళ్ళు బాంబుల కంపెనీ మైనింగ్ పెట్టినా ఇల్లు అన్ని కూలిపోతున్నాయి. మొత్తం పర్రెలు పడుతున్నాయి. ఇవి సౌండ్లకు మొత్తం మట్టి కూలుతుంది. రోజు సాయంత్రం పూట వస్తుంది. సాయంత్రం పూట మళ్ళా మబ్బుల పండుకున్నప్పుడు పండుకున్న వాళ్ళము లేస్తాం భయానికి. పెంకటిల్లు అయినా కూలిపోతున్నాయి. మొత్తం మట్టి రాలుతుంది, పెంకలు మొత్తం అదిరిపోతున్నాయి. ఏం చేస్తారు మీకే తెలవాలి. ఏం చేయమంటారు మీకే తెలవాలి. ఎట్లా ఇవన్నీ బర్మలు పెడితే వస్తున్నాయి. మైనింగ్ బర్మలు పెడితే వస్తున్నాయి మొత్తం. ఎవరు మాకు తెలియదా, మేము చూడకపోతే తెలియదా. మా కొడుకులు 2-3 సార్లు పోయిర్రు, పోతే దొరకలేడాడు. నా కొడుకులు అందరూ మూలైతే పోయింది. లారీలు పోయి ఆ మూల మొత్తం బ్లాక్ వచ్చింది. ఆ వీడియో అయితే తీరన్న బ్లాస్టింగ్ పెట్టి మొత్తం రేకులు వాలిపోయి లారీలు పోయానా. పెద్ద లారీలు పోయి మూల కాకుండా పోయి బ్లాస్టింగ్ ఆ ఊర్లోకైనా పోతే బ్లాస్టింగ్ వల్ల మట్టి కూలుతుంది. మొత్తం వాన వస్తే ఇంట్లో ఉండకపోతే అయితే లేదు. ఇక వాన మొత్తం నీళ్ళే వస్తున్నాయి. మొత్తం నీళ్ళే. ఇక తెల్లందాకా నీళ్ళ నిద్ర బండ్లు పోతుండే నిద్ర తెల్లందాకా నిద్ర భయం. కేసీఆర్ వల్ల మొత్తం అన్ని ఇక బ్లాస్టింగ్ మొత్తం ఊరే కథమైంది. ఇక ఈ గల్లీ మొత్తం ఇక మొత్తం అసలు బిల్డింగ్ ఉన్నదే బిల్డింగ్ స్లాబ్ బెచ్చలు వేసి వస్తుంది బ్లాస్టింగ్. అంతే. ఆ వీడియో ఇట్లా తీసుకోరి ఆ బ్లాస్టింగ్. ఇది మిషన్ పడకుండా ఇంత చినుకోలేదు. చినుకోవాలి సార్. మిషన్ పడే సందే ఇంట్లో అన్ని కోల్పోతాయి. నువ్వు నమ్మకపో. వర్షం పడితే ఇంట్లో అట్లుంటే బయట అట్లుంటా. ఏం లేకుండా భగవాన్ వర్షం మా కొడుకు పెళ్ళప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. మొత్తం పర్రెలే సార్. 2 రేకులు మొత్తం పర్రెలే ఎగిరొస్తున్నాయి. అవి కూడా ఎగిరొస్తున్నాయి. మరి ఎట్లేదు మరి ఉందా పోవాలా మరి అంత కొనుక్కుంటే ఎటన్నా పోతాంగా. అదే మరి కొనుక్కోమనాలి సార్. మరి
కొనుక్కోమంటాం మరి అయిపోతుందా సార్ మరి మేమేం చేస్తాం మరి ఇక పిల్లలు చిన్న పిల్లలు సార్ మరి ఆ నీళ్ళనే వండుకురు మరి మొన్న వర్షానికి దెబ్బలకు మొత్తం ఇల్లంతా మళ్ళీ గుర్తు కురుస్తుంది మొత్తం బిల్డింగ్ గోడ నాతో పెళ్ళినప్పుడు వేసిన నేను మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది మిమ్మల్ని కట్టిన 10 ఏళ్ళు అవుతుంది 10 ఏళ్ళ నుంచి అదే బాధ పట్టింది అవి మిషన్ బ్లాస్టింగ్ అవి ఇట్లకి ఆ దెబ్బలకే బ్లాస్టింగ్ దెబ్బలకే అవుతుంది అట్లా మరి ఎట్లా చేస్తారు గవర్నమెంట్ అలా మాకు అది చేయాలి మళ్ళీ చూడు మాకు దగ్గర ఉంది మిషన్ మొత్తం ఇంట్లో కూర్చుంటే మనం ఏమైతే ఇంతమంది సాయం గోడను అంతే మళ్ళీ నేను చేయించిన ఎంతగానో చేయాలి నేను నాకు కొడుకు లేరు ఏం లేదు నేను ఎట్లా చేయాలి నేను ఎట్లా చేయాలి మరి ఏడుకలు తేవాలి మరి ఆ బర్బర్ బంద్ చేసుకోవాలి నేను మొన్న 10,000 అది కూలిపోయింది చూడు అక్కడ చూడు అది ఎట్లా కూలిపోయిందో చూడు మరి ఎట్లా చేయాలి ఇప్పుడు గోడలు కూలిపోయినాయి ఎట్లా చేస్తారో చేయరు మొత్తం బంద్ చేస్తారా మరి మాకు ఎట్లా చేస్తారో చేయరు ఇక ఇది క్లాక్ ఇట్లా వచ్చినుండి అన్న పర్రెలాకలా వస్తే దానికి చిమిటి రుద్దేసి అవి కనబడుతుంది కదా మీదనే సిమిటి రుద్దేసి పెయింట్ వేయించినాం మేము పెయింట్ అప్పుడు మా పిల్ల పెళ్ళి అయిన ఉండే ఇల్లు కట్టి ఎన్ని రోజులు 11 సంవత్సరాలు ఏమైతుంది అంతకుముందు ప్లాస్టిక్ వల్లనే వస్తుందన్న అదంతా వలిపోయింది అదంతా ఊపిచ్చి ఎట్లా డబల్ పని అవుతుంది మాకు 15,000 దాకా అయింది పెయింట్ అన్ని వేసే వరకు మరి ఎట్లా అదే పోయి అడుగుతా ఆయన సప్పుడు వేస్తలేదు మీరు సప్పుడు వేస్తలేదు ఎవరు సప్పుడు వేస్తలేదు ఇక్కడ మొత్తం ఇదంతా పగలు మొన్ననే వచ్చింది సౌండ్ వస్తుందా వస్తున్నాయి మరి అన్న ఎట్లా ఇల్లు మొత్తం అదిరిపోతుంది ఇంట్లో ఉంటే అది పెంకల ఇల్లు అయితేనేమో ఇంకా వేరే అనుకోవచ్చు ఫ్లాపే అట్లా అవుతుంది రేకుల ఇల్లు ఎట్లా అయితే ఇంకా చెప్పు ఇప్పుడు ఒకసారి వస్తామన్న పండుగలకు వచ్చినా గానీ ఈడ పిల్లలు మేము బయట కూర్చుంటే దానికి సౌండ్ కి భయపడి ఇంట్లో కురుకొస్తున్నారు మేము వచ్చినప్పుడల్లా సౌండ్ అయితే బాగా వస్తుంది మా పిల్లలు అయితే చాలా భయపడుతున్నారు సౌండ్ చాలా వస్తుంది ఇంట్లో ఉరుకుతారు పిల్లలు మాకంటే అలవాటు పిల్లలు చిన్న పిల్లలు కదన్నా వాళ్ళు భయపడి ఇంట్లో ఉరుకొచ్చేస్తుర్రు మరి అదే సౌండ్ కి చాలా బాసాన్లు కింద పడిపోతాయి కింద పడిపోతాయి బాసాన్లు మస్తు సౌండ్ వస్తుంది అసలు లోపల బీరు అదురుతుంది అసలు అదురుతుంది ఒకసారి మా మమ్మీకి కింద పైన ఈడ తల పైన పడ్డది పైనుంచి బీరువా పైనుంచి అదిరి అక్కడ ఉంది కింద పడిపోయింది తలకు తాకింది బ్లడ్ వచ్చింది ఇంకా వేరే ఉంటుంది ఇంకా పిల్లలు అయితే చాలా భయపడతారు భయం వేస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే భయం వేస్తుంది మమ్మీ బాంబ్స్ వస్తాయి అంటారు భయం అగో మా చెల్లి పిల్లలు ఇంకా అక్కడ ముగ్గురు ఉన్నారు మా పిల్లలే వీళ్ళందరూ ఇంకా చిన్న భయపడతారా మరి సౌండ్ వస్తాయి చాలా పెంకలు అదిరి మాకు అవి మేము సిటీలో ఉంటాం కదా మాకు తెలియదు కదా ఇవి సౌండ్లు ఇవి ఏంటి మా ఈ సౌండ్లు వస్తున్నాయని చాలా భయపడి ఇంట్లో కురుకొచ్చేస్తారు మరి ఇంకా చిన్నగా ఉన్నారు ఇంకా లోపల ఉన్నారు పిల్లలు ఎప్పుడో ఏదో ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు పండుగలకు పబ్బాలకు వస్తాం కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక మేము వచ్చిన వీడికి రావాలంటే సౌండ్లకు అమ్మ వాళ్ళ ఇంటికి పోతే సౌండ్ వస్తాయి మమ్మీ మనం పోవద్దు అని అంటారు అదే ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళా పెంకటిల్లు పెంకలు కూడా ఊడి పడవచ్చు కూడా సౌండ్ కి గట్టిగా ఉన్నాయి అప్పటి ఇండ్లు అదే మేము చేపించిన మళ్ళా చేపించిన అక్కడ అయితే ఊడిపోయింది చూడవు
దెబ్బకు అదిరి ప్యాను అదిరి పడ్డది. ఇగో పన్ను కూడా చూడు నాయన అబద్ధం ఆడితే ప్యాను మీద పడి సన్నే పోదు. ఇక ఏందో భగవంతుడు అన్నోడు చక్కగా చూసిండు. రానానే మరి అమ్మమ్మ మీదనే పడ్డది. మనం పోయి ఏం చచ్చిపోతామే అని నవ్వొస్తుంది. కానీ బిడ్డ చాలా డేంజర్ ఉన్నది ఇక్కడ దెబ్బలకు. ఇండ్లు ప్రాబ్లం బాగుంది. అదురుతాయి బునాదుల కాడికి వెళ్ళి అదిరి ఇండ్లు గలగల అని మట్టి పడుతుంది. ఇంట్లో గట్టిగా కట్టినా గానీ తాత గట్టిగానే ఉండు. ఇల్లు గట్టిగానే కట్టిండు గానీ ఈ దెబ్బలకు లూజ్ అయిపోయింది. భయపడుతురు మరి ఇల్లు అదే నీ ప్యాను మీద పడి ఇట్లా అమ్మా మరి ఏం చేయాలి బిడ్డ? ఈ పరిస్థితి అబద్ధం ఆడతామా బిడ్డ? మరి ఉంది చూడు నాయన మీరేను నమ్మరు. ఈ లోకము నమ్మరు. ఈ ఊళ్ళో కూడా పెద్ద మనుషులు మంచిగా ఉన్న వాళ్ళని మంచిగానే చూసుకుంటారు. ఆ చెడిపోయిన ఎవరు చూడరు. పోయినోంది పోనే పోని మనమైతే మంచిగా ఉన్నాగా అనుకుంటారు. ఉన్నది నాయన అట్లా లోకం మీద. అదే చూడండి బిడ్డ బీద వాళ్ళ పేదోళ్ళ చూస్తందుకే లేచిండు ఆయన గాని మంచిగా లేదు ఇప్పుడు. సరే నాయన. ఇప్పుడు ఇల్లు క్రాకులు బట్టి కూలిపోయింది మళ్ళా కట్టాలంటే అవుతుందా? ఏది కడుతుందా? కాదు. ఇక కాదు. మళ్ళా ఇప్పుడు ముందుంటున్నంత బలం ఇప్పుడు ఉంటుందా? ఇంకా మళ్ళీ డబుల్ కట్టుకుంటూ పోతామా? ఇల్లు పలిగిపోతే కదా పలుగుతాయి అంతే. ఇప్పుడు బ్లాస్టింగ్ వల్ల పలుగుతాయి. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్ సాపు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా అదే చెప్తారు. అవునన్న బాంబ్ బ్లాస్టింగ్ వల్ల మరి పేలినటువంటి పరిస్థితి అని చెప్పి అతను చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇలానే ఉంటే ఈ హైదరాబాద్ కత్తి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతము, కీసర కద్దె ఈ ప్రాంతము, రింగ్ రోడ్ కద్దె ఈ ప్రాంతము ఇంకా సర్వనాశనం అయిపోవాలా? అంకిరెడ్డిపల్లె విలేజ్ మరి అమ్ముకొని పోవాలా? మరి ఏం చేయాలి? కనీసం వాళ్ళకి మరి అట్లనే చేయండి. మరి తప్పుడేక ఈ ఊరినే కొనండి, లేదంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చిన కొనండి, మొత్తం ఇదంతా ఆక్రమించి చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి.